ఈ రోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య చర్మం కమిలిపోవడం. అసలు చర్మం కమిలిపోయే సమస్య ఎందువల్ల వస్తుందో వివరిస్తారా అండి? చర్మం కమిలిపోవడం ఎందుకు జరుగుతుందని చెప్పాలంటే ఏంటంటే, మన చర్మం మీద కొన్ని పొరలు ఉంటాయి. అంటే మన చర్మం ఒక మందమైనటువంటి ఒక ఆర్గన్ అది. దాంట్లో రకరకాల పొరలు ఉంటాయి అన్నమాట. అంటే పైన ఒక పొర, మధ్యలో ఒక పొర, మళ్ళీ లోపల ఒక పొర ఉంటుంది. ఈ పైన ఉన్నటువంటి పొరలో మనకి సూర్యకిరణాలు పడ్డప్పుడు, అంటే సూర్యకిరణాల్లో రకరకాల రేస్ ఉంటాయి. మనం కొంచెం సైంటిఫిక్గా కనుక వివరించుకోవాలనుకుంటే కనుక ఆ రకరకాల రేస్లో, అంటే కిరణాల్లో అల్ట్రా వైలెట్ రేస్ అని ఉంటాయి. అల్ట్రా వైలెట్ రేస్లో మళ్ళీ ABC కిరణాలు అని రకరకాలు ఉంటాయి అన్నమాట. అందులో ఏ రకమైనటువంటి కిరణాలు అంటే క్యాపిటల్ ఏ అని చెప్తాను, ఏ రకం అని కాకుండా ఈ అనేటువంటి అల్ట్రా వైలెట్ కిరణాలు చర్మం మీద పడ్డప్పుడు ఈ కమిలిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఎలా జరుగుతుంది అంటే, కిరణాలు మన చర్మం మీద పడ్డప్పుడు అవి ఒక స్టిమ్యులేషన్ ఇస్తాయి అనమాట. ఏంటంటే వాటి నుంచి మనని రక్షించుకోవడం కోసం అని ఒక స్టిమ్యులేషన్ ఎలా వస్తుందంటే, మెలనోసైట్స్ అని మనకి కొన్ని కణాలు ఉంటాయి. మన చర్మం లోపల ఒక రకమైన కణాలు ఉంటాయి. ఈ మెలనోసైట్లు ఎక్కువగా వచ్చేలాగా స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. అసలు ఈ మెలనోసైట్లు అనేటువంటి కణాలే మన చర్మం యొక్క రంగుని నిర్ధారిస్తాయి. అంటే ఇప్పుడు కొంచెం నల్లగా ఉండటం, లేదంటే చామనచాయిగా ఉండటం, తెల్లగా ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం కదా. ఇలాంటి తేడాలు ఉండడానికి కారణం ఈ కణాలే, ఈ మెలనోసైట్ అనే కణాలు అనమాట. ఈ కణాలు కొంచెం బాగా ఎక్కువగా ఉంటే రంగు నల్లగా ఉంటుంది, కొంచెం మోడరేట్గా అంటే అటు ఇటు కానట్టుగా ఉంటే కనుక చామనచాయ ఉంటుంది. ఆ కణాలు మరీ తక్కువగా ఉన్నట్టయితే కనుక తెల్లగా ఉంటారు అనమాట. ఇటువంటి కణాలు ఎక్కువగా వచ్చేలాగా ఈ అల్ట్రావైలెట్ రేస్ మన చర్మాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. అంటే దాని నుంచి రక్షించుకోవడం ఈ మెలనోసైట్ల పని అనమాట. అలా పడినప్పుడు ఈ మెలనోసైట్లు ఎక్కువ అవ్వటం వల్ల మనకి చర్మం కమిలినట్టు, కొంచెం నల్లబడ్డట్టు కనపడుతుంటుంది. అలా కాకుండా ఏంటంటే, ఆహార పరంగా చూసినట్టయితే కొంచెం మంచినీళ్ళు బాగా ఎక్కువగా తాగుతూ ఉండటం, ఎండాకాలంలో ముఖ్యంగా ఎక్కువ నీళ్ళు, దాహం కోసమనే కాదు, చర్మాన్ని రక్షించుకోవడం కోసం కూడా ఎక్కువగా నీళ్లు తాగుతున్నట్టయితే ఈ చర్మం ఎక్కువ తేమగా ఉండటం వల్ల అల్ట్రావైలెట్ రేస్ నుంచి ఎక్కువ స్టిమ్యులేషన్ రావడం, ఎక్కువ మెలనోసైట్స్ రావడం లాంటి అవకాశం లేకుండా చర్మాన్ని రక్షించుకోవచ్చు. అలాగే కొంచెం ఏంటంటే పళ్ళ రసాలు, తర్వాత ముంజలు, ఇలాంటివన్నీ ఏంటంటే చలవ చేసేటువంటి ఎక్కువ పదార్థాలు తీసుకున్నట్టయితే కూడా, ఈ పుచ్చకాయ అవనివ్వండి, కర్బూజా అవనివ్వండి, ఇవన్నీ ఏంటంటే ఎండాకాలంలో తీసుకునేటువంటి ప్రతి ఆహారం ఆ కాలంలో వచ్చే రకరకాల సమస్యలకి ఆటోమేటిక్గా వచ్చేటువంటి పరిష్కార మార్గాలు అన్నమాట. ఇంకొకటి ఏముందంటే నిమ్మరసం, పంచదార. ఈ నిమ్మరసం, పంచదార కూడా చాలా చక్కగా ఈ కమిలినటువంటి చర్మాన్ని తేలిగ్గా అందంగా ఆరోగ్యంగా చేసేందుకు ఉపయోగపడతాయి. ఒక చెంచాడు నిమ్మరసం తీసుకుని దానిలో కొద్దిగా పంచదార కలిపి, ఆ పంచదార ఏంటంటే వెంటనే కరిగిపోదు, దాంట్లోనూ గరుగరుగా ఉంటుంది అనమాట. ఆ రసాన్ని పంచదారని కలిపి చక్కగా రుద్దుకోవడం, మొహం కానీ చేతులు కానీ ఎక్కడెక్కడ కమిలినట్టు అనిపించింది అక్కడంతా బాగా రుద్ది ఒక 2-3 నిమిషాల పాటు చాలు, దీనికి 5 నిమిషాలు అక్కర్లేదు, ఒక 2-3 నిమిషాల పాటు బాగా రుద్ది ఆ తర్వాత నీళ్లతో కడిగేసుకున్నట్టయితే కనుక కూడా ఈ కమిలిపోయినటువంటి చర్మం చక్కగా కాంతివంతంగా ఆరోగ్యంగా తయారవుతుంది. డాక్టర్ గారు, మరి ఈ కమిలిన చర్మం యథాస్థితికి వచ్చేందుకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఇప్పుడు మనం తయారు చేసుకునేటువంటి ఔషధ చూర్ణానికి మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటి మూలిక నిమ్మ. ఈ నిమ్మ చెక్కల్ని చక్కగా ఎండబెట్టి చూర్ణం చేసి ఉంచుకోండి. సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకోవాలి. మనం తర్వాత తీసుకోబోయేటువంటిది కమలాపండు తొక్కలు. ఈ కమలాపండు తొక్కల్ని ఎండబెట్టినటువంటి చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్నటువంటి మరొక మూలిక తుంగముస్తలు. తుంగముస్తలు కూడా ఏంటంటే చర్మానికి చాలా మంచి టానిక్, చర్మానికి చలవ చేస్తాయి, చర్మపు రంగును మెరుగయ్యేలా చేస్తాయి, చక్కటి సుగంధం వస్తుంటుంది వీటిలోంచి. ఈ తుంగముస్తల చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మనం కొద్దిగా అంటే కొంచెం ఔషధం తయారు చేసుకోవడానికి ఎంత చూర్ణం కావాలో అది మాత్రం విడిగా పెట్టుకుందాం. తర్వాత తీసుకోవాల్సినటువంటి మూలిక చందనం. చందనం అందరికీ తెలిసిందే, చందనం చర్మానికి టానిక్ అని కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎండాకాలంలో వచ్చేటువంటి ఆ వేడికి, దానివల్ల వచ్చేటువంటి కమిలిపోయే లక్షణానికి కూడా ఈ చందనం చాలా బాగా పనిచేస్తుంది. ఈ చందనం చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మనం కొద్దిగా అంటే ఔషధం తయారు చేసుకోవడం ఎలాగో చూడడం కోసం కొంచెం పరిమాణంలో తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత మూలిక బావంచాలు. ఈ బావంచాలు చర్మానికి చాలా చక్కటి టానిక్. ఈ చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలో చేసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి కొంచెం ఔషధం చేయడం కోసం అని కొద్దిగా తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఔషధ చూర్ణాలన్నింటినీ బాగా కలుపుదాం. ఇప్పుడు ఈ చూర్ణాలు తయారయ్యాయి.
దీన్ని వాడుకునేందుకు ఏం చేయాలంటే మీరు ఈ చూర్ణాన్ని కొలుచుకోండి. ఒక కప్పుడు చూర్ణం కనుక తయారైనట్టయితే దానికి సమానంగా శనగపిండి కలపాలి. ఒక కప్పు చూర్ణానికి ఒక కప్పు శనగపిండి కలపండి. అంటే కొంతమందికి ఏంటంటే శనగపిండి పడదు అంటూ ఉంటారు. అంటే శనగపిండితో రుద్దుకుంటే కొంచెం చర్మం మీద ర్యాష్ రావటం అలాంటివి కొన్ని ఒంటి తీరులకు సమస్యగా ఉంటుంటుంది. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పెసరపిండి వాడుకోండి. పెసరపిండి వల్ల ఎటువంటి సమస్య రాదు. ఒక కప్పు ఈ ఔషధ చూర్ణము, ఒక కప్పు శనగపిండి కానీ పెసరపిండి కానీ వీటన్నిటిని కలిపేసి చక్కగా పొడిగా, అంటే కొంచెం కూడా తడి తగలకుండా ఉండేలాగా ఒక సీసాలో పోసి ఉంచుకోండి. ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఈ ఎండాకాలంలో శుభ్రంగా సబ్బు మానేసి ఈ చూర్ణంతో కానీ మీరు ఒళ్ళు రుద్దుకోవడం మొదలు పెట్టారంటే ఈ చర్మం కమిలిపోయే సమస్య రాదు. చర్మం చాలా మృదువుగా ఉంటుంది. ఎందుకంటే ఇది చక్కటి ఆరోగ్యకరమైనటువంటి చూర్ణం. దీనిలో ఎటువంటి కెమికల్స్ ఉండవు. ఆ తర్వాత ఒక స్క్రబ్లా కూడా ఇది ఉపయోగపడుతుంది. కనుక చర్మం నిగనిగలాడుతూ చక్కగా ఆరోగ్యంగా ఉండి ఈ ఎండాకాలంలో ఈ కమిలిపోవడం, ఈ సమస్యలు రావడం అటువంటివి ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది.